ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ గ్రామం రావడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించినటువంటి సిద్ధాంతాలని భారతదేశమంతా ఉన్నటువంటి ఎస్సీ బీసీలంతా కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని బహుజనులు పరిపాలించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఎస్సీ బీసీలంతా కలిసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బహుజనుల రాజ్యాధికారం కోసం తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాంతర వివాహాలు చేసుకొని కులాలని నశింపజేయాలని చెప్పేసి కోరినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో నడుస్తూ ఉన్నటువంటి ఎస్సీ బీసీలు ఈరోజు కర్నూలు జిల్లాలో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాదిగ జాతిలో ముఖ్యంగా మరి చదువుకుని ఫిజియోథెరపీ డాక్టర్గా చేస్తూ ఉన్నటువంటి ఆడమ్ స్మిత్ను అత్యంత దుర్మార్గంగా దారి కాసి దొంగచాటును చంపినటువంటి ఈ దుర్మార్గులు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధించినటువంటి సిద్ధాంతాలను ఏం చదువుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మాదిగలు చాలా మంచి వ్యక్తులు. ఈ మాదిగలు కనుక కోపం వస్తే ఖచ్చితంగా తీవ్రమైన ప్రతిఘటన చేసి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. అది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీబీసీలకు చెప్పింది. ఐక్యంగా ఉండి కులాంతర వివాహాలు చేసుకొని ఈ భారతదేశంలోనే ఈ భారతదేశాన్ని మూలవాసులైనటువంటి మరి శూద్రులు అతి శూద్రులు ఈ భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పేసి కోరుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు. మేము వారి సిద్ధాంతం వల్లే ఈరోజు ఇంతటి అన్యాయం జరిగినా మేము ప్రతిఘటించకుండా ఈ కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పేసి కేవలం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము కనుక ఒక పిలిపిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాహంకారులు, దళిత వ్యతిరేకులు, కుల వ్యతిరేకులు మరి ఏమైపోతారనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. కాబట్టి అన్యాయం జరిగిపోయింది. అన్యాయం జరిగిన ప్రతి క్షణము ఆ క్షణమే మాది రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితిగా తీవ్రంగా ఖండించాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అదేవిధంగా తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వారిని బహిరంగంగా ఉరి తీసేయాలి, లేకుంటే మాకు అప్పచెప్పండి, మేము ఏదో విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి పిలిపించాం. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, దళితులపైన తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్న ఈ పోలీసు యంత్రాంగం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఇంకా దళితులపైన అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పోలీసు శాఖను అడుగుతూ ఉన్నాం, ఏంటి దుర్మార్గం? పెళ్లి చేసుకున్నాం, మాకు రక్షణ కల్పించండి అని అడిగిన తర్వాత కూడా మరి ఆ కుటుంబానికి ఆడమ్ స్మిత్ దంపతులకి ఎందుకు పోలీసులు రక్షణ కల్పించలేదు? అదేవిధంగా మరి వివాహం చేసుకునేటువంటి ఆడపిల్లతో ఆరోగ్య వ్యక్తులకి వారికి ఒక కోపంలో ఉంటారు. వారిని పిలిచి పోలీసులు ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు? ఎందుకు దళితులంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? మేము ఒకటే ఈ పోలీసు యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటికి, దాడులన్నింటికి, హత్యలన్నింటికి, అత్యాచారాలన్నింటికి ఈ పోలీసులే కారణం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. తక్షణం ఈ రాష్ట్ర పోలీసు డీజీపీగా ఉన్నటువంటి డీజీపీ రాజీనామా చేయాలి. హోంమంత్రి గారు దీనికి తక్షణం స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలి. లేని పక్షంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొని రాష్ట్రంలో బలమైన నాయకత్వం ద్వారా రాష్ట్రాన్ని మరి వణికింపజేస్తామని చెప్పేసి చెప్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఈ కుటుంబాన్ని చూస్తుంటే మరి దుఃఖం ఆగట్లేనటువంటి పరిస్థితి. మాదిగ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. చదువుకొని ఒక డాక్టర్ వరకు ఉన్నతమైన చదువుకొని డాక్టర్ స్థాయి వరకు ఎదిగినటువంటి ఆడమ్ స్మిత్ని చూస్తూ ఉంటే ఈరోజు నా గుండె తరుక్కుపోతూ ఉంది, ఏడుపు వస్తూ ఉంది. ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి పరిస్థితి. పూరి గుడిసెలో ఆ స్థాయి వరకు చదువుకున్నాడంటే ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్ని ఎండకు తడిచాడు, వానకు తడిచాడు. ఈ విధంగా చదువుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు దుర్మార్గంగా చంపేశారంటే ఎక్కడ పోతా ఉంది సమాజం?
కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడు మాదిగ జాతికి మీరు రక్షణ కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక డిమాండ్ చేస్తా ఉన్నా, చదువుకున్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆడమ్ స్మిత్ భార్యకు తక్షణంగా మంచి ఉద్యోగం, డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయి ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అదేవిధంగా కుటుంబానికి 10 ఎకరాల భూమిని తక్షణం కేటాయించాలి. అదేవిధంగా మరి ₹1 కోటి ఆర్థిక ప్యాకేజీని ఈరోజే ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ పరిష్కారాలు ఈ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి ముట్టడిస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా జై భీములు, జై మాదిగ, జై మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి.